BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. గతంలో గ్రామ పంచాయతీల వ్యవస్థలు ఎలా ఉండేవి? ఎందుకు పంచాయతీల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది? పంచాయతీల వ్యవస్థ బాగుంటే పల్లెలు ఎలా ఉండేవి? పల్లెలు తమని తాము పరిపాలించుకుంటే ఎలా ఉండేది? గతంలో ఎందుకు ఈ చర్చ జరగలేదు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉండి, డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన ఇనిషియేట్ తీసుకొని ఒకే రోజు 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెడతా ఉంటే ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఊపందుకుంది? గ్రామాలకి ప్రత్యేకంగా ఒరిగేదేంటి ఈ గ్రామ సభల వల్ల? ఏం జరగబోతుంది? సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు అనలిస్ట్ ఉన్నారు మనతో. నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం. ఈ గ్రామ సభల వల్ల ప్రత్యేకంగా గ్రామాలకి జరిగేది ఏమన్నా ఉందా? మనందరికీ తెలుసంటే, అంటే దేశానికి పట్టుకొమ్మలు పల్లె సీమలు అంటారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది గాంధీ గారు కూడా అన్నారు. అంటే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతాయి అనేది మనకు తెలిసింది. దానికి సంబంధించి కూడా మనకి పంచాయతీరాజ్ వ్యవస్థ, మీరు అన్నట్టుగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నది. దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. పంచాయతీరాజ్ వ్యవస్థలో మీరు అన్నట్టుగా గతంలో 3 అంచెల వ్యవస్థ, తర్వాత దాన్ని 5 అంచెలు చేశారు. 3 అంచెల వ్యవస్థ ఉండేది. అంటే జిల్లా, తర్వాత మండలం, తర్వాత గ్రామం ఇట్లాగా. దానికి ప్రజాప్రతినిధులు సపరేట్గా మీకు జడ్పీ చైర్మన్, తర్వాత మండల ప్రెసిడెంటు, ఎంపీపీలు, జడ్పీటీసీలు వీళ్ళంతా ఉన్నారు, సర్పంచ్ వీళ్ళందరూ ఉంటారు. సో అక్కడ స్థానిక స్వపరిపాలన స్థానికంగా జరగాలి అనేది కాన్సెప్ట్. పంచాయతీరాజులో ఏంటంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి అని అంటే స్థానికంగా పరిపాలన జరగాలి. దానికి నిధులు కేంద్రం డైరెక్ట్గా నిధులు ఇస్తుంది. ఆ వ్యవస్థ ఉన్నది స్థానిక, అందుకనే స్థానిక సంస్థలు అంటారు, స్థానిక ప్రభుత్వాలు అంటారు, అంటే లోకల్ గవర్నమెంట్స్ అంటారు. అంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఏ విధంగా ప్రభుత్వం నడుస్తుందో గ్రామ స్థాయిలో కూడా అదే నడవాలనేది. అయితే మనం ఏంటంటే కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలి దీనికి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి 1956లో ప్లానింగ్ కమిషన్ వచ్చింది. ప్లానింగ్ కమిషను ఏర్పడిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ఏంటంటే రాష్ట్రాల అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా వాళ్ళ ప్లాన్, బడ్జెట్ ఏంటి, దేనికి ఏ ప్రాజెక్టులు చేపట్టాలనేది ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేసేది. అయితే అది మనందరికీ తెలుసు, పంచవర్ష ప్రణాళికలు అనేటువంటిది రూపొందించారు జవహర్లాల్ నెహ్రూ గారు. ఆ తర్వాత ప్లానింగ్ కమిషన్ నడుస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 2014 వరకు ప్లానింగ్ కమిషన్. అయితే ప్లానింగ్ కమిషన్ మీద రాష్ట్రాలకు కొన్ని అభ్యంతరాలు ఉండేవి. ఎందుకంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్ళేవాళ్ళు. ఢిల్లీ వెళ్ళి తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులని ఆమోదం, అంటే ప్లానింగ్ కమిషన్ ఆమోదం చేయించుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు ఏంటంటే మా అవసరాలు ఏంటో ప్లానింగ్ కమిషన్కి ఏం తెలుసు, మా అవసరాలు మాకు అప్పచెబితే స్థానికంగా ఉండేటువంటి అవసరాలకి అనుగుణంగా అంటే ప్లానింగ్ అనేది ఉంటుంది, ప్రణాళికలు ఉంటాయి, అవి రూపొందించుకుంటామని చెప్తే అట్లా జరిగేది కాదు. అంటే మనకి ఇక్కడ పిరమిడ్ అంటారు తెలుసు కదా, అంటే ఆ రకంగా ఉండాలి. అంటే ఆ ఫామ్ పిరమిడ్ షేపులో ఉంటుంది. అంటే పునాది బలంగా ఉండాలి, పైకి వెళ్ళే కొద్దీ అధికారాలు తగ్గుతూ ఉంటాయి, కింద బలంగా ఉంటాయి. కానీ మనకేంటంటే రివర్స్ అయింది, పైనుంచి ఇంప్లిమెంట్ చేయటం. అంటే ఏ ప్రణాళికలైనా కూడా పైనుంచి కిందకి అమలు చేయటం వల్ల, అంటే ఇప్పుడు ఒక ఊళ్ళో ఒక సమస్య ఉంటుందండి, ఒక ఊళ్ళో వాటర్ సమస్య ఉంటుంది, ఒక ఊళ్ళో రోడ్డు సమస్య ఉంటుంది, ఒక ఊళ్ళో పార్క్ ఉండదు, ఇంకొక ఊళ్ళో ఇంకేదో సమస్య ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఈ సమస్యలే అన్నీ వాళ్ళు ఈ సమస్యలను అడ్రస్ చేయండి అని అంటే అక్కడ లోకల్గా ఉండేటువంటి సమస్యలు ఏంటో తెలియకుండా, ఇప్పుడు మీకు రోడ్డు అవసరమైతే మీకు ఇంకేదో కట్టారనుకోండి, ఆ ఊళ్ళో ఉపయోగం లేదు కదా. అందువల్ల గ్రామాల అవసరాలు ఏంటో గ్రామాల్లోనే చర్చించాలి ప్రజలతో. అది గ్రామ సభ కాన్సెప్ట్ అనమాట. ఆ గ్రామ సభకి ఎవరుంటారంటే సర్పంచ్ అధ్యక్షత వహించాలి. సర్పంచ్తో పాటు అక్కడ నోడల్ అధికారులు ఉంటారు ఆ గ్రామానికి సంబంధించి. వాళ్ళు ఏంటంటే గ్రామ సభ ఆమోదం, అంటే సమస్యలను చర్చిస్తుంది. అసలు ఊళ్ళో ఏమున్నాయి, ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని ఏ విధంగా మనం అంటే ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ఏ విధంగా అడ్రస్ చేయాలి, దానికి నిధులు ఎంత కావాలి,
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుంది, స్థానిక ప్రభుత్వం అంటే స్థానిక కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే 29 అధికారాలు ఉంటాయండి. 29 అధికారాలను బదలాయించమని ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే స్థానిక సంస్థలకి అంటే స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు బదలాయించట్ల. ఇప్పుడు సీనరేజీ ఇలాంటి వాటి మీద వాళ్ళకే మొత్తం వచ్చే ఆదాయం ఏదైతే ఉండదో ఆ గ్రామానికే చెందాలనేది ఉంటుంది, పంచాయతీకే చెందాలి. అందువల్ల కానీ అది ఏమవుతుంది, ఆ నిధులను పక్కదారి పట్టించడం, వాళ్ళకి అధికారాలు ఇవ్వకపోవటం, ఇవంతా జరుగుతూ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాల అభివృద్ధి ఎప్పుడు బాగా జరిగిందంటే జన్మభూమి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు 1997లో తీసుకున్నారు. ఇది జన్మభూమి కార్యక్రమం 1997 జనవరి 1న స్టార్ట్ చేశారు. అదేంటంటే గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. అప్పుడు దాదాపుగా 27,000 గ్రామాలు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 27,000 చిల్లర గ్రామాల్లో గ్రామ సభలు జరిగి, గ్రామ సభలో ఏంటంటే చర్చిస్తారు. అక్కడ ఏది అవసరం మనకి అది చర్చిస్తారు. ఆ చర్చించిన తర్వాత దానికి అనుగుణంగా ఒక ప్రణాళిక, సూక్ష్మ ప్రణాళికలు అంటారు, అంటే గ్రామ స్థాయి ప్రణాళిక. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి ప్రణాళికలు వేరు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రణాళికలు వేరు. ఆ ప్రణాళికకి అనుగుణంగా ఒక కార్యాచరణ, ఆ కార్యాచరణలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలి. అక్కడ ఏంటంటే స్థానిక ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. అంటే నిధులతో పాటు శ్రమదానం అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా అనమాట. అదేవిధంగా వివిధ కమిటీలు అప్పుడు ఉండేవి, అంటే పాఠశాల కమిటీలని, తల్లుల కమిటీలని, యువజన కమిటీలని, ఇవన్నీ వీటికి వారికి కూడా కొంత భాగస్వామ్యం అన్నట్టు, అంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి. చాలా పనులు ఏంటంటే మీకు ప్రజల భాగస్వామ్యంతో జరిగేవి అనమాట. ఈ గ్రామ సభల్లో ఒక రోడ్డు వేస్తారు, రోడ్డు వేసే దాంట్లో కూడా కొంతమంది స్వచ్ఛందంగా పాల్గొంటారు, కొంతమంది నిధులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వేరే ప్రవాస ఆంధ్రులు వీళ్ళందరూ కూడా అనమాట. తర్వాత ఏంటంటే మళ్ళీ గ్రామ సభ జరిగినప్పుడు ఒక నెలకు జరిగిందనుకోండి, లేకపోతే 2 నెలలకు జరిగిందనుకోండి, యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. అంటే ఈ 2 నెలల్లో ఏం జరిగింది, 2 నెలల్లో జరిగినటువంటి పనులు ఏంటి, ఎందుకు అంటే మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే ఆ ఎందుకు మిగిలిపోయినాయి, దాన్ని ఏ విధంగా చేయాలి అనేది అట్లాగా ఉండేది అనమాట. ఆ గ్రామ సభలో నిర్వహించడం వల్ల ఏంటంటే అందరిలో ఒక బాధ్యత వస్తుంది. అంటే అధికారులు కూడా మీకు ఆ గ్రామ సభలో పాల్గొంటారు. ఆ గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి అధికారులను కూడా కొన్ని బృందాలుగా ఏర్పాటు చేస్తారు. ఈ బృందాలు ఏంటంటే వాళ్ళ పరిధిలో కొన్ని గ్రామాలు ఉంటాయి. అంటే ఒక జిల్లా ఉంటుంది, ఆ జిల్లాలో ఒక మండలం ఉంటుంది, ఆ మండలంలోని గ్రామాలకి ఒక బృందం. అంటే ఈ అధికారులందరూ కూడా ఆ గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు బాధ్యత వహిస్తారు. అంటే దానికి కూడా ఒక విధి విధానాలు రూపొందించారు. ఇప్పుడు ఈ గ్రామ సభలు జరుగుతున్నాయంటే దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే ఎవరు ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఎవరి బాధ్యత ఏంటి, వాళ్ళ బాధ్యతని ఏ విధంగా నిర్వర్తించాలి అనే దాని మీద కూడా కొన్ని విధి విధానాలు ఉంటాయి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే ఇవన్నీ జరగకపోవడం వల్ల గత ప్రభుత్వంలో గ్రామాలు ఏమన్నా కోల్పోయాయా? పూర్తి స్థాయిలో కోల్పోయాయండి. ఇప్పుడు మీకేంటంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, బటన్ నొక్కి డబ్బులు ఇచ్చారు. అవును. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు. వాలంటీర్ల వ్యవస్థ వెళ్తే వీళ్ళు ఎవరైనా కూడా వాలంటీర్లకు చెప్పుకుంటే వాళ్ళు ఏదో చేసి పెడతారనేది. ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కలిసి శ్రమిద్దాం, ప్రగతి సాధిద్దాం. ఇది కలిసి శ్రమిద్దాం అంటే ఎవరు, ప్రజల్ని మీరు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలను ఏ విధంగా చూశారంటే లబ్ధిదారులుగా చూశారు. అంటే వాళ్ళకి ఏదో రాయితీలు ఇవ్వటం, వాళ్ళకి ఏదో డబ్బులు ఇవ్వటం అది. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ జన్మభూమి కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలు స్టేక్ హోల్డర్స్, ప్రజలు భాగస్వాములు. ఈ భాగస్వాములు అందరే నలుగురు కలిసి పనిచేస్తే మనం సాధించేది అంటే సాధించనిది ఏమీ లేదు. అంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇఫ్ వి కంబైన్ టుగెదర్ అనేది ఒక స్లోగన్ అనమాట. ఈ ముందు గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం, గ్రామాలను అభివృద్ధి చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అంటే మీకు ఏమవుతుందంటే లేకపోతే ఏమవుతుందంటే ఒక డివైడ్ వచ్చేస్తుంది, ఒక డిజిటల్ డివైడ్ అని ఎట్లయితే మనకి ఇప్పుడు మనకు ఉంది కదా, అంటే అర్బన్లో ఉండే వాళ్ళకి ఉన్నటువంటి స్కిల్స్ రూరల్లో ఉండే వాళ్ళకి లేదు. ఎందుకు అదొకప్పుడు ఉండేది. దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ గ్యాప్ని నేరో చేశారు. ఎట్లాగంటే ఇంటర్నెట్ సదుపాయం కూడా అప్పట్లో మీకు గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లారు. ఫైబర్ నెట్ కంటే ముందు కూడా చేశారు. ఫైబర్ నెట్ ఏమో అన్ని కలిపి కంబైన్డ్గా మీకు
అంతకుముందు కూడా ఈ డిజిటల్ డివైడ్ అని ఏ విధంగా మనం అనుకుంటున్నామో అర్బన్ రూరల్ మధ్య అభివృద్ధిలో కూడా నగరాలకి ఎక్కువ అభివృద్ధి చెందటం, గ్రామాలని అభివృద్ధి చెందకపోవటం అనేది ఉంది. కాబట్టి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దానిని మీకు ఎందుకు వలసలు ఎందుకు పెరుగుతున్నాయి? మీకు వలసలు పట్టణాల మీద నగరాల మీద ఎందుకు లక్షలాది మంది వచ్చేస్తున్నారంటే ఉపాధి లేదు అక్కడ. ఇప్పుడు మీకు గ్రామాలు కనుక సెల్ఫ్ సఫిషియెంట్ అయితే, సెల్ఫ్ సస్టైనబుల్ అయితే, అక్కడ వ్యవసాయం బాగుంటే, వ్యవసాయ ఆధారిత వృత్తులు కనుక బాగుంటే, అక్కడ అభివృద్ధి ఉంటే ఈ వలసలు రావు. అందువల్ల అక్కడ ఏంటంటే ఇవన్నీ ఒక మంచి హాస్పిటల్, ఒక మంచి స్కూలు ఉందనుకోండి, పిల్లల కోసం అని నా పట్టణాలకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. అదేవిధంగా మీకు వైద్య సౌకర్యాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారు పట్టణాలకి. అలా కాకుండా అక్కడ గ్రామాల్లోనే ఉండితే, గ్రామాలు అభివృద్ధి చెందితే మీకు వలసలు ఉండవు, అక్కడ ఉపాధి ఎక్కువ ఉంటుంది, అక్కడ ఇంకా మీకు ఎక్కువ ఆదాయాలు వచ్చేటువంటి మార్గాలు బాగా విస్తృతం అవుతాయి. తర్వాత రోగాలు ఉండవు, జబ్బులు ఉండవు. ఇప్పుడు మీకు క్లీన్లీనెస్, ఇప్పుడు ఒక డ్రైన్ బాగాలేదు అనుకోండి, దాన్ని ఎవరు బాగు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించదు, అక్కడ లోకల్గానే పని చేసుకోవాలి. సో ఇది వీటన్నింటికి కేంద్రం నుంచి నిధులు రెగ్యులర్గా వస్తూనే మీకు 71, 72 అంటే రాజ్యాంగ సవరణలు జరిగినాయి. రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక ప్రభుత్వాలకు చెందాల్సినటువంటి నిధులు వాళ్ళకే చెందాలి అనేటువంటిది అప్పుడు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారి గవర్నమెంట్లో తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే మీకు 29 సబ్జెక్ట్స్ ఉంటాయి. 29 సబ్జెక్ట్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకి బదలాయించాలి. కానీ దురదృష్టం ఏంటంటే చాలా ప్రభుత్వాలు ఇప్పటికీ కూడా మీకు 29 సబ్జెక్ట్స్ని వాళ్ళకి బదలాయించట్లా. ఏదో కొన్ని 10, 15 ఇట్లా ఉంటాయి. మీకు ఒక దశలో కొంత ప్రయత్నం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు మనకి ఎట్లయితే కేంద్రం రాష్ట్రాలకు అధికారాలు ఇవ్వట్లేదు, రాష్ట్రాలు కూడా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు ఇవ్వట్లా. అన్నీ తమ దగ్గర పెట్టుకుంటున్నాయి. ఫెడరల్ ఇది అది స్ఫూర్తి రావట్లా. మనం ఏంటంటే కేవలం రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి, కేంద్రాన్ని బ్లేమ్ చేస్తున్నాయి. అన్నీ మొత్తం గుప్పిట్లో పెట్టుకొని కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది అంటున్నారు కదా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏంటంటే స్థానిక ప్రభుత్వాలకి అధికారాలు ఇవ్వట్లా. ప్రతిదీ రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడాల్సినటువంటి పరిస్థితి అక్కడ వచ్చేసింది. బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవని ఇటీవల మన వార్తలు వింటాం కదా. మన పవన్ కళ్యాణ్ గారి సమీక్ష చేస్తే బ్లీచింగ్ పౌడర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే స్థానిక సంస్థలకి, స్థానిక ప్రభుత్వాలకి కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కానీ నిధులు కానీ నేరుగా వెళ్లకుండా గత 5 ఏళ్లలో డైవర్ట్ చేశారు. మీకు చాలా సందర్భాల్లో సర్పంచులు రోడ్లు ఎక్కారు. అవును, సర్పంచుల్ని నామమాత్రంగా చేశారు. వాళ్ళకి ఉండేటువంటి చెక్ పవర్ ఉండేది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెక్ పవర్ ఉండేది. ఆ సర్పంచులకి చెక్ పవర్ తీశారు. అదేవిధంగా పనులని నిర్ణయించడంలో సర్పంచ్ చాలా కీలకం. ఆ ఊరికి ఏం కావాలనే దాంట్లో అంటే గ్రామ సభ పెట్టిన తర్వాత ఆ గ్రామ సభని నిర్వహించి అధ్యక్షత వహించేది సర్పంచ్ అధ్యక్షత వహిస్తాడు. అక్కడ నోడల్ అధికారులు ఉంటారు, మిగతా అధికారులు ఉంటారు. బట్ సర్పంచ్కి ఆ గౌరవం ఉంది. మరి ఇప్పుడు నిధుల విషయం గురించి వస్తే గత 5 ఏళ్లలో కూడా కేంద్రం నుంచి నిధులు రెగ్యులర్గా యథావిధిగా వచ్చే ఉంటాయి కదా, వాటన్నింటినీ బదలాయించడమే పనిగా పెట్టుకున్నారు. మొత్తం డైవర్ట్ చేశారు కదా. మొత్తం డైవర్ట్ చేసి మీకు ఎందుకు అంత దారుణంగా ఉన్నాయి? వాళ్ళ గ్రామీణ ప్రాంత రోడ్లు ఎందుకు చేయట్లేదు? ఆ గ్రామాల్లో రోడ్లు వేసుకోవడానికి వాళ్ళకే నిధులు ఉంటాయి, కేంద్ర నిధులు ప్రత్యేకంగా ఉంటాయి కదా, కేంద్ర నిధులు ఉంటాయి. అవన్నీ కూడా డైవర్ట్ చేశారు. డైవర్ట్ ఎందుకు చేశారని అంటే స్థానిక ప్రభుత్వాలని నిర్వీర్యం చేశారు. ఒక ప్యారలల్ వ్యవస్థను తీసుకొచ్చేసాడు ఆయన. ఏది సచివాలయ వ్యవస్థ అంటే గ్రామ సచివాలయ వ్యవస్థ, తర్వాత మీకు వాలంటీర్ల వ్యవస్థ, వీళ్ళందరూ కూడా ప్యారలల్. సచివాలయ వ్యవస్థని తీసుకొచ్చాడు, కానీ ప్రజలు వెళ్ళి సచివాలయ వ్యవస్థను అడగలేరుగా, మాకు రోడ్లు ఎందుకు వేయలేదు మీరు వేయించండి అని. అడగాల్సింది ఎవరిని? వీళ్ళు సర్పంచ్నో, ఎంపీటీసీలనో, జెడ్పీటీసీలనో ఈ వ్యవస్థను కదా అడుగుతారు. సో అది నిర్వీర్యం అయిపోవడం వల్ల అడగడానికి ఎవరు లేరు, జవాబు ఇవ్వడానికి ఎవరు లేరు. వచ్చిన నిధులన్నీ వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు సంక్షేమ పథకాలకి వాడేసుకున్నారు. ముందైతే బటన్ నొక్కాలి, డబ్బులు వెళ్ళిపోవాలి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చేసి అదే ప్రప్రథమ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇక్కడ మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే ప్రజలని ఇన్వాల్వ్ చేయడం అనేది.
గ్రామ ప్రాంతాల్లో తమ ప్రాంతాలను తాము అభివృద్ధి చేసుకోవటంలో మీకు గ్రామాలకి కొన్ని నిధులు ఉంటాయి ఆన్ ఇట్స్ ఓన్. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. దాంతోపాటు శ్రమశక్తి, స్థానికంగా ఉండే వాళ్ళ యొక్క శ్రమశక్తి, వాళ్ళ విరాళాలు, ఇవన్నీ కూడా జోడిస్తే మీకు గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అది దానికి ఇవాళ మీకు ఈ గ్రామ సభలు అనేటువంటిది ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు ఎందుకు ఈ ప్రభుత్వం ఆ గ్రామ సభలు పెట్టి ఆల్రెడీ ప్రజలు మర్చిపోయిన విధానాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకురావడం ఎందుకు? అదేదో కంటిన్యూ చేస్తూ ఆల్రెడీ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ వచ్చే నిధులేవో వీళ్ళు కూడా డైవర్ట్ చేసుకోనో లేకపోతే ఇంకో దానికి ఏదో వాడుకోవచ్చు కదా. మన దేశంలో అది పెద్ద జాడ్యం. అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళు ఏంటంటే ఆ వ్యవస్థని యథాతథంగా కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. ఒక మార్పుని ఆహ్వానించరు. మార్పును ఆహ్వానిస్తే వీళ్ళు పనిచేయాల్సి వస్తుంది, డబ్బులు ఖర్చు పెట్టాలి, ఒక ఫ్రిక్షన్ వస్తుంది. తర్వాత అధికారాలను బదలాయించాలి. ఇప్పుడు మీకు విచిత్రం ఏంటంటే ఈ అధికారాల బదలాయింపు అనేది పై స్థాయిలో కలెక్టర్ స్థాయి నుంచి కింద స్థాయికి, కింద స్థాయి నుంచి ఇంకా కింద స్థాయికి వెళ్ళాలి. అవును కదా. ఈ అధికారాల బదలాయింపు అనేది కేంద్రం నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి స్థానిక సంస్థల కంటే ఏంటి అర్థం? కలెక్టర్ తన దగ్గర ఉండేటువంటి అధికారులను ఆర్డీఓకి, ఆర్డీఓ తనకి ఉండేటువంటి అధికారులని ఎంఆర్ఓకి, ఎంఆర్ఓకి ఉండేటువంటి అధికారులు ఇంకా కింద స్థాయిలో వాళ్ళకి అందించేటటువంటి ఈ బదిలీ ప్రక్రియ అనమాట. అధికారాల బదిలీ ప్రక్రియ అనేటువంటిది సజావుగా జరిగితే, ఇప్పుడు మీరు ఉదాహరణకి గ్రామంలో వెళ్ళి మీరు ఏదన్నా ఒక అర్జీ ఇచ్చారనుకోండి, మేము పైకి పంపిస్తామండి, అవును ఎంఆర్ఓ గారు చూడాలంటాడు. ఇది చిన్న క్యాస్ట్ సర్టిఫికేటో ఇంకేదో అలాంటి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే మీకు డెత్ సర్టిఫికెటు, బర్త్ సర్టిఫికెటు ఇలాంటివి కావాలన్నా కూడా ఒకప్పుడు మీకు తాలూకాలకు వెళ్ళాల్సి వచ్చేది గ్రామాల నుంచి. తర్వాత దాన్ని మార్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. శాశ్వత కుల ధృవీకరణ పత్రం, శాశ్వత ఆదాయ పత్రం అంటే పదే లేకుండా, అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మీరు మీ గ్రామంలో హైదరాబాద్లో ఉండి తెప్పించుకోవచ్చు, అమరావతిలో ఉండి తెప్పించుకోవచ్చు, ఇక్కడ అనంతపురంలోనూ శ్రీకాకుళంలోనూ అటువంటి అది కూడా చేశారు అది. సో ఇవన్నీ ఏంటంటే ఇది ఒక రోజులో మార్పు రాదండి. ఇది ఒక నిరంతరంగా జరగాల్సినటువంటి ప్రక్రియ. ఈ గ్రామాల అభివృద్ధి అనేటువంటిది ఒక నిరంతరంగా. తర్వాత ఇక్కడ ఇంకో పెద్ద హర్డిల్ ఏంటంటే, ఆబ్స్టికల్ ఏంటంటే ఈ ప్రభుత్వానికి యంత్రాంగంలో ఒక నిస్తేజం వచ్చింది ఈ 5 ఏళ్లలో. అధికార యంత్రాంగంలో ఈ అధికార యంత్రాంగంలో నెలకొన్న నిస్తేజాన్ని వదలగొట్టాలి. వాళ్ళు ఒక చురుకుదనం, వాళ్ళకి ఒక జవాబుదారీతనం. ఎస్, మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి, మనం ప్రజలకి సేవకులు, మనం జీతాలు తీసుకుంటున్నాం, మనకి ఈ జీతానికి తగినట్టుగా మనం పనిచేయాలి అని ఒకప్పుడు ఏంటంటే అది ఒక ఉద్యమ స్థాయిలో వచ్చింది, ఒక దశలో ఎగసిపడింది అది. తర్వాత ఏమైందంటే అది సబ్సైడ్ అయిపోయింది. తర్వాత మనకి ఒకటి ఉంటుంది కదా, ఏం జరుగుతుందండి చెల్తా అంటూ ఉంటారు. అది మనకి అది ఊతపదం. ఎన్నో చెప్తూ ఉంటారు, జరిగేది కాదు, చచ్చేది కాదు అని. ఇట్లాంటి పడికట్టు పదాలతో తెలిసి చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అలాంటి పదాలు వాడుతూ ఉంటారు. అవును, ఏముంది గంటలు పెడుతూ ఉంటాడు. మన కళ్ళ ముందు చాలా ఇవి ఉన్నాయండి. ఆయన పదే సింగపూర్ అని ఎందుకు చెప్తాడు? సింగపూర్ది ఒక పెద్ద క్లాసికల్, చిన్న దేశం కావచ్చు అది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. ఇది జన్మభూమి కాన్సెప్ట్ అంటే అదేమి కొత్తదేం కాదు. చాలా దేశాల్లో గతంలో అంటే డిఫరెంట్ ఫామ్స్లో అక్కడ ఉండేటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేసేవాళ్ళు. ఉదాహరణకి దక్షిణ కొరియాలో 1970s దక్షిణ కొరియాలో 1970sలోనే శామ్యూల్ అండాంగ్ అనేటువంటి ఒక కార్యక్రమం, దాని పేరు అనమాట. అది కూడా ఏంటంటే ప్రజల భాగస్వామ్యం, పీపుల్స్ పార్టిసిపేషన్తో అక్కడ జరిగినాయి. అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. అది కూడా ఒక చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా ఇవాళ మీకు చూడండి, ఈవెన్ మొన్న ఒలింపిక్స్లో కూడా పథకాలు సాధించే స్థాయికి వెళ్ళింది ఆ దేశం. చిన్న దేశమే, కానీ వాళ్ళ ఎకానమీ కానీ వాళ్ళ ఇది కానీ ఎందుకు వచ్చింది అంటే ప్రజల భాగస్వామ్యం, ప్రజల నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోవటం, వాళ్ళ భాగస్వామ్యం చేయటం. అంటే ప్రభుత్వం వేరు, ప్రజలు వేరు కాదు, ప్రభుత్వం ప్రజలు కలిసి పనిచేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది. రైట్. నాకు ఇక్కడ రాజకీయంగా చూసినప్పుడు ఒక ప్రశ్న అడగాలనిపించింది విక్రమ్ గారు. రాజకీయంగా చూసినప్పుడు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గ్రామస్థాయి పంచాయతీ వ్యవస్థలో మీరు ఏదైతే సర్పంచ్లే అక్కడ అధ్యక్షులుగా ఉంటారు గ్రామ సభలకు సంబంధించి, వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ నిర్ణయాలే అమలవుతాయి అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా మెజారిటీ పర్సంటేజ్ ఆఫ్ సర్పంచెస్ ఎవరున్నారు? వైఎస్ఆర్సీపీ బలపరిచిన వాళ్లే కదా. ఇప్పుడు ఎలక్షన్లు జరగల, టీడీపీలో అందరూ సర్పంచ్లు మళ్ళీ జాయిన్ అవ్వాలా, అంటే బేసిక్గా అలాంటి సాంప్రదాయాలు జరుగుతూ ఉంటాయి కదా గ్రామస్థాయి దీంట్లో, అది జరగల. ఎక్కడో కొన్ని కార్పొరేషన్స్లో మున్సిపాలిటీస్లో జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకుపోయే అధికారాలు వైఎస్ఆర్సీపీ బలపరిచిన సర్పంచ్ల చేతుల్లో పెడుతుందేంటి? రాజకీయంగా జరగాల్సింది అలా కాదు కదా. చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. కానీ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మీరు అన్నట్టుగా సంఖ్యాపరంగా అంటే సర్పంచ్లకి యాక్చువల్లీ చెప్పాలంటే అది పార్టీ సింబల్స్తో వాళ్ళు ఎన్నిక కాలేదు. వాళ్ళు అదే నేను బలపరిచిన కాబట్టి అయితే ఒకటేంటంటే ఈ 5 ఏళ్లలో వాళ్ళ అంటే 5 ఏళ్ళు కాదు, ఆల్మోస్ట్ 3 years 3.5 years అవుతుంది. 3.5 years అవుతుంది. వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవండి. వాళ్ళు ఒక ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యారు. వాళ్ళకేమీ అధికారాలు లేవు, నిధులు లేవు. ఇటువంటి సమయంలో వాళ్ళ పార్టిసిపేషన్తో ఈ జరుగుతున్నాయంటే వాళ్ళు రాజకీయాలకు అతీతంగా వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఏమవుతుంది, ఇవాళ వాళ్ళే కదా, ఇవాళ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అధ్యక్షతన ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి. దాంట్లో రాజకీయాలు కనుక వాళ్ళు మేము వైఎస్ఆర్సీపీ కాబట్టి మేము చేయము అని పార్టిసిపేట్ చేయలేదనుకోండి, అది నష్టం వాళ్ళకే జరుగుతుంది. అది కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే దీంట్లో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సిన అవసరం వాళ్ళకు కూడా ఉంటుంది. పైగా ఇంకోటి ఏంటంటే గ్రామ సభ జరగకపోతే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది. అవును కదా. పైగా 3.5 సంవత్సరాలుగా ఎటువంటి పనులు జరగట్లేదు గ్రామాల్లో. అటువంటి సమయంలో ఇది జరగటం అనేటువంటిది ప్రజల భాగస్వామ్యంతో జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు అడగకపోయినా నేను చెప్పాల్సిందే, జన్మభూమి కమిటీలు మళ్ళీ వస్తాయి జన్మభూమితో, కాబట్టి వాళ్ళే అధికార దుర్వినియోగం అవుతుంది అనేది ఒక ఇది ఉన్నది, ఇది విమర్శ ఉంది. నిన్న సోషల్ మీడియాలో దాన్ని కూడా తిప్పారు. అయితే ఇక్కడ జన్మభూమి కమిటీలు అనేది లేదు. జన్మభూమి కమిటీలు మేబీ జరిగి ఉండొచ్చు, దానివల్ల నష్టం జరిగింది, తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే వాళ్ళ సొంత ఎమ్మెల్యేలే జన్మభూమి కమిటీలు కంప్లైంట్స్ ఇచ్చారు. జన్మభూమి కమిటీలు ఇప్పుడు ఏమి ఉండవండి. గ్రామ సభలో జరిగేటువంటి కమిటీలు గ్రామాల్లోనే ప్రజల నిర్ణయంతో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జన్మభూమి కమిటీలు అనేది ఉండవు ఈసారి. ఆ కమిటీలు రాజకీయపరమైనటువంటి కమిటీలు, ఆ కమిటీలు సూచించిన వాళ్ళకే లబ్ధి ఇవ్వాలి అనేటువంటిది ఉండదు అక్కడ. అంటే జన్మభూమి 2.0 మొదలు పెడదాం అని చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, సో దానికి ఆపాదించుకుంటూ మళ్ళీ జన్మభూమి కమిటీలు వేస్తారేమో అనేది ఒక ఉన్నది. కానీ జన్మభూమి కమిటీలు ఉంటాయని నేనైతే అనుకుని ఈసారి, ఎందుకంటే దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వానికి నష్టం జరిగింది, అప్రతిష్ట వచ్చింది. కాబట్టి ఆ కమిటీలు ఆ రకంగా ఉండవు. గ్రామ స్థాయిలో ఉండేటువంటి కమిటీలు వేరు. గ్రామ స్థాయిలో పూర్తిగా అక్కడ స్థానికులైనటువంటి ప్రజలే ఉంటారు. వాళ్ళకి ఉండేటువంటి ఒక సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించుకుంటారు. అంటే గ్రామ స్థాయిలో ఏవి పనులు జరగాలి. మీకు ఇంకోటి ఏంటంటే 64 వర్క్స్ ఉంటాయండి గ్రామ స్థాయిలో 64 రకాల పనులు. అంటే గతంలో ఐడెంటిఫై చేసినాయి. అంటే మంచినీటి సమస్య కావచ్చు, మురుగునీటి సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, పార్కులు, అదేవిధంగా కరెంట్ పోల్స్, ఇట్లాంటివి 64 రకాల పనులు. చెత్తా చెదారం తొలగించడం, అంటే దాన్ని ఇంకోటి చెరువులు కుంటలు బాగు మళ్ళీ దీనికి నరేగా కిందకి వెళ్తాయి. అవి అంటే నరేగాకి లింకప్ చేస్తారు. ఓకే. అంటే 64 రకాల పనులు గ్రామాల్లో చేపట్టవలసినటువంటి పనుల సంఖ్య 64 కింద ఐడెంటిఫై చేశారు. ఈ 64 పనుల్లో మళ్ళీ ఏది ప్రాధాన్యత క్రమాన్ని వాళ్ళే రూపొందించుకుంటారు. కాబట్టి ఈరోజు జరుగుతున్నది చూద్దాం మరి ఏ విధంగా ఇంకా ఎవాల్వ్ అవ్వాలి. ఈ కార్యక్రమం ఏంటంటే ఇందులో ఫస్ట్ జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో లోటుపాట్లను చర్చిస్తారు ముందు. తర్వాత వచ్చేటువంటి అవరోధాలు ఏంటి, అవరోధాలని ఏ విధంగా అధిగమించాలి అనేది ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి చేసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.